భద్రాచలం రామయ్య సన్నిధిలో నిర్వహిస్తున్న తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పసుపు దంచే కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. మంగళ వాయిద్యాల నడుమ రాజావీధిలోని చిన్నజీయర్ మఠానికి చేరుకున్న ఆలయ వైదిక బృందం అక్కడ గరుడ పట ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏప్రిల్ 6న ఉదయం 10:30 గంటల నుంచి 12:30 గంటల వరకు మిథిలా స్టేడియంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. మరుసటి రోజు అంటే ఏప్రిల్ 7న మహాపట్టాభిషేకం వేడుక జరగనుంది. భద్రాచలంలో సీతారాముల కళ్యాణం ఏర్పాట్లను మంత్రి తుమ్మల పర్యవేక్షించారు. కోరిన బంగారమైనటువంటి భక్తజనులందరికీ కూడా పొంగు బంగారమై కోరిన కోరికలన్నింటినీ తీర్చేటువంటి పర్ణశాల సీతారామస్వామి వారి యొక్క దేవస్థానం నందు ఉగాది నుండి కూడా వసంత నవరాత్రోత్సవ సహితంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాలన్నిటి కూడా నడుస్తూ ఉన్నాయి. కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా నడుస్తూ ఉన్నాయి. అలాగనే 5వ తారీఖున స్వామివారి యొక్క సన్నిధిన విశేషంగా ప్రప్రథమంగా సుదర్శన హోమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అలాగనే 6వ తారీఖున స్వామివారికి శ్రీరామనవమి సందర్భంగా విశేష పంచామృతాభిషేకము, తదనంతరం విశేష అలంకారములు అయిపోయిన తర్వాత భక్తజనుల యొక్క కోలాహల ధ్వనుల నడుమ స్వామివారికి మహోత్సవం జరుపుతూ ఉంటారు. ఆ తర్వాత స్వామివారి యొక్క ముత్యాల తలంబ్రాలు పోసిన తర్వాత వాటన్నింటినీ కూడా కమిటీ వారి యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క భక్తజనులందరికీ కూడా వినియోగం జరపబడుతూ ఉంటాయి. ఆ తర్వాత మరుసటి రోజున స్వామివారికి పట్టాభిషేకం కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా వైఖాన ఆగమం ప్రకారంగా స్వామివారికి విశేషమైనటువంటి రీతిలో భక్తజనుల అలాగనే కమిటీ వారి యొక్క అలానే కార్యనిర్వహణాధికారి యొక్క పర్యవేక్షణలో జరుగుతూ ఉంటాయి. కాబట్టి భక్తజనులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క విశేష కృపను పాల్గొనవలసిందిగా ప్రార్థిస్తున్నాం. తర్వాత మన ఖమ్మంపట్నంలో పర్ణశాల రామాలయం నందు జరుగుతుంది. ఈ రామాలయం నందు 10 సంవత్సరాల నుంచి కూడా మేము కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిపించడం జరుగుతుంది. దానికోసం ఎంతమంది భక్తులు వచ్చినా స్వామివారిని చల్లగా వీక్షించే విధంగా పందిర్లు వేయటం, తర్వాత వాళ్ళ కోసం లిస్ట్ ఏర్పాటు చేయడం, తర్వాత టెంట్లు, కూలర్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా 20,000 మంది భక్తులు వచ్చినా కూడా ఎవరికీ అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. పార్కింగ్ కోసం కూడా పక్కన విజయ డైరీలో పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లనే స్వామివారి కళ్యాణానంతరం స్వామివారి తలంబరాలు 5 కేజీల ముత్యాల తలంబరాలు కూడా అందజేయడం జరుగుతుంది. వచ్చిన ప్రతి ఒక్క భక్తులకు కూడా ముత్యాల తలంబరాలు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈవినింగ్ ఈ స్వామివారి ఊరేగింపు ఉంటుంది. ఆ ఊరేగింపులో ఎంతమంది ప్రజలు పాల్గొన్నా కూడా ఇబ్బంది జరగకుండా ఆ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసం క్రాకర్స్ రాజమండ్రి నుంచి క్రాకర్స్ తెప్పించడం జరిగింది. అలాగనే డప్పు బృందాలు కళలు మర్చిపోతున్నారని చెప్పి అందరికీ గుర్తు చేయడం కోసం చెక్క భజన కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి మేళతాళాలతో స్వామివారి ఊరేగింపు ఘనంగా ఇక్కడ పర్ణశాల నుంచి బయలుదేరి ఇందిరానగర్, చైతన్య నగర్, శ్రీనగర్ కాలనీ నందు ఈ ఊరేగింపు నిర్వహించడం జరుగుతుంది.